హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు వీడియో క్లాస్. మనం లాస్ట్ వీడియోలో మర్జర్స్ అక్విజిషన్స్ చూసాం కదా. సో ఈ వీడియోలో అదర్ కైండ్స్ ఆఫ్ స్ట్రాటజిక్ అలయన్సెస్ మనం చూద్దాము. సో ఫస్ట్ వన్ ఈజ్ వర్టికల్ ఇంటగ్రేషన్. సో వర్టికల్ ఇంటగ్రేషన్ అంటే ఏంటి? ఫర్ సపోజ్ మన బిజినెస్, సీ హియర్, ఇట్ ఈస్ యూజ్డ్ టు గెయిన్ కంట్రోల్ ఓవర్ దెయిర్ ఇండస్ట్రీస్ వాల్యూ చైన్. సో మన ఇండస్ట్రీ వాల్యూ చైన్ ఏంటి? ఫర్ సపోజ్ మనది ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, యూఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ సంథింగ్. సో మనకి వి విల్ డెఫినెట్లీ హ్యావ్ సమ్ ఇంటర్మీడియరీ గూడ్స్. మన ప్రాసెస్కి, మన ప్రోడక్ట్కి రా మెటీరియల్స్ కావాలి, అండ్ మనం తయారు చేసిన దాన్ని మార్కెట్ చేయాలి. అలాగే మనం సేల్స్ చేశాక ఆఫ్టర్ సేల్స్ సర్వీసెస్ కూడా ఇవ్వాలి మన కస్టమర్కి. సో మనకి ఈ ప్రాసెస్ అంతా డెఫినెట్గా ఉంటుంది. కాకపోతే మన బిజినెస్ ఇది ఒక్కటే, అండ్ ఇవన్నీ మనం డిపెండ్ అవుతున్నాం ఇంకొకరి మీద. కానీ వర్టికల్ ఇంటగ్రేషన్ అంటే ఏంటి అంటే మన బిజినెస్ ప్రాసెస్తో ఈ ప్రాసెసెస్ని కూడా ఇంటగ్రేట్ చేసేయటం. ఓకే సో మనం ఇలా ఇంటగ్రేట్ చేయాలంటే 2 kinds ఆఫ్ అనాలిసిస్ చేయాలి. ఫస్ట్ కాస్ట్ అనాలిసిస్ చేయాలి. కాస్ట్ అనాలిసిస్ అంటే ఇప్పుడు మనం మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాము, మనమే రా మెటీరియల్స్ తెచ్చి వేర్ హౌస్లో స్టోర్ చేసుకొని ఇంటర్మీడియరీ గూడ్స్ కూడా మనమే తెచ్చుకుంటే మనకు తక్కువ ధరకు వస్తుందా, లేదా ఇలా వీళ్ళ దగ్గర నుంచి తెచ్చుకుంటేనే తక్కువ ధరకు వస్తుందా, అండ్ మన మార్కెటింగ్ మనం చేసుకుంటే మనకు తక్కువ ధర పడుతుందా, లేదా అవుట్సోర్స్ చేసి బయట వాళ్ళతో చేస్తే తక్కువ ధర పడుతుందా, అండ్ ఆఫ్టర్ సేల్ సర్వీసెస్ కూడా మనం చేద్దామా, బయట వాళ్ళకి ఇచ్చి చేయిద్దామా? ఓవరాల్గా మనకి కాస్ట్ అనేది తక్కువ అవ్వాలి. కాస్ట్ తక్కువ అయినప్పుడు మనం ఈ వర్టికల్ ఇంటగ్రేషన్కి మూవ్ అవ్వచ్చు అనమాట. ఓకే, సో మన స్కోప్ ఏంటి కూడా మనం చూసుకోవాలి. A firm should consider whether moving into new industries would not dilute its current competencies. సో ఇది నీది మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ, బట్ నీది మార్కెటింగ్ కాదు, సేల్స్ కాదు, రా మెటీరియల్ సప్లయర్ కాదు. నువ్వు ఇది ఒక సెపరేట్ ఇండస్ట్రీ మళ్ళీ అగైన్. ఓకే, ఇవన్నీ సెపరేట్ ఇండస్ట్రీస్. సో నీ బిజినెస్ ప్రాసెస్ అనేది డైల్యూట్ అవ్వద్దు. నువ్వు ఇండస్ట్రీస్కి వస్తే నీ బిజినెస్ ప్రాసెస్ అనేది డైల్యూట్ అవ్వద్దు. అలా అవ్వని సిచ్యువేషన్లోనే అండ్ నీకు కాస్ట్ అనేది మ్యానుఫ్యాక్చర్ చేయడానికి, నీ బిజినెస్ చేయడానికి నీకు తక్కువగా పడుతుంటే అప్పుడే నువ్వు వర్టికల్ ఇంటగ్రేషన్కి వెళ్ళొచ్చు. ఓకే, ఇందులో మనకి 2 types ఉన్నాయి, ఫార్వర్డ్ ఇంటగ్రేషన్, బ్యాక్వర్డ్ ఇంటగ్రేషన్, బ్యాలెన్స్డ్ ఇంటగ్రేషన్. 3 types ఉన్నాయి. ఫార్వర్డ్ ఇంటగ్రేషన్ అంటే ఏంటి? తయారు చేసేసాం ప్రోడక్ట్ని, దాన్ని మార్కెట్ చేయడం, సేల్ చేయడం, ఆఫ్టర్ సేల్ సర్వీసెస్ ఇవ్వడం, ఇదంతా మనం ఇంటిగ్రేట్ చేసేసుకున్నాం అనుకోండి. అంటే ఈ కంపెనీస్ని కూడా మనతో కలిపేసుకున్నాం మన కంపెనీలో. ఫార్వర్డ్ ఇంటిగ్రేషన్ అంటాం. బ్యాక్వర్డ్ ఇంటగ్రేషన్ అంటే మన సప్లయర్స్ని, మనకు రా మెటీరియల్, ఇప్పుడు ఫర్ సపోజ్ టాటా కార్ అనుకోండి, టాటాకి రా మెటీరియల్ రకరకాలుగా కావాలి. ఆ కార్ అవుటర్ డోమ్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి అల్యూమినియం కావాలి, అలాగే లెదర్ కావాలి సీట్స్ కోసం అనేసి, ఇంజిన్ కావాలి, గ్లాసెస్ కావాలి కార్కి, డిఫరెంట్ కలర్స్ కావాలి, టైర్స్ కావాలి. ఓకే, ఇలా రకరకాలుగా ఉంటాయి రిక్వైర్మెంట్. సో ఆ రా మెటీరియల్ ప్రొవైడ్ చేసే వాళ్ళని అండ్ ఇంటర్మీడియరీ గూడ్స్ లైక్ నట్స్, బోల్ట్స్ అవేమి టాటా తయారు చేయదు, అవన్నీ బయట నుంచే తీసుకొచ్చుకుంటారు. లెదర్ కూడా టాటా వాళ్ళు ఏం తయారు చేయరు, బయట ఒక సప్లయర్ దగ్గర తీసుకుంటారు. సో ఇంటర్మీడియరీ గూడ్స్ కానీ ఇవి కానీ వీళ్ళని కూడా మనతో ఇంటగ్రేట్ చేసేసుకుంటున్నాము. అంటే ఓన్లీ మనకే వాళ్ళు సప్లయర్స్గా ఉండిపోతున్నారా? అది మరి కాస్ట్లీ ప్రాసెసా, చీప్ ప్రాసెసా? మనం ప్రస్తుతం చేస్తున్న దానికన్నా మనకు తక్కువకే అవుతే మనం బ్యాక్వర్డ్ ఇంటగ్రేషన్ చేసుకోవచ్చు. ఓకే, బ్యాలెన్స్డ్ ఇంటగ్రేషన్ అంటే మనం మ్యానుఫ్యాక్చరింగ్లో ఉన్నాము, మార్కెటింగ్ వాళ్ళని మనతో కలుపుకుంటాము, అండ్ మనకి ఇంటర్మీడియరీ గూడ్స్ సప్లై చేసే వాళ్ళని మనతో కలుపుకుంటాం మన బిజినెస్లో. అలా కలిపి మనం ముగ్గురం కలిసి బిజినెస్ చేస్తున్నాం అనుకోండి, దాన్ని బ్యాలెన్స్డ్ ఇంటిగ్రేషన్ అంటాం. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ వర్టికల్ ఇంటిగ్రేషన్. ద నెక్స్ట్
సో ఇంతసేపు నేను చెప్పిందే ఇక్కడ ఇచ్చారు, ఫార్వర్డ్ ఇంటిగ్రేషన్ అండ్ బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్. సో ఓవరాల్గా మనకి కాస్ట్ తక్కువ పడాలి, మనం ఈ స్ట్రాటజీ సెలెక్ట్ చేసుకుంటే మనం ప్రస్తుతం పడుతున్న ధర కన్నా మనకి తక్కువ ధర పడాలి ఆ ప్రాసెస్ చేయడానికి. ఓకే, అండ్ క్వాలిటీ తగ్గకూడదు, క్వాలిటీ మెయింటైన్ అవ్వాలి, ప్రాఫిట్స్ ఇంక్రీజ్ అవ్వాలి. ఓకే, ప్రాఫిట్స్ ఇంక్రీజ్ అవ్వాలి. అండ్ మన బిజినెస్ అనేది డైల్యూట్ అవ్వకూడదు. అంటే నువ్వు ఇన్ని రోజులు మ్యానుఫ్యాక్చరింగ్ పైన కాన్సన్ట్రేట్ చేసి ఇప్పుడు ఎంతసేపు మార్కెటింగ్ ఎలా చేయాలి అనేసి నీ ఎంప్లాయీస్ అందరూ అటు కాన్సన్ట్రేట్ చేస్తే మ్యానుఫ్యాక్చరింగ్ డిస్టర్బ్ అవ్వకూడదు. నీ కోర్ ఏరియా ఏంటి, నీ యాక్చువల్ బిజినెస్ మ్యానుఫ్యాక్చరింగ్. సో అది అస్సలు డిస్టర్బ్ అవ్వకుండా నువ్వు వేరే వాళ్ళని ఇంటిగ్రేట్ చేసుకుంటే పర్వాలేదు. కానీ మెయిన్ ప్రాసెసే డిస్టర్బ్ అయింది అనుకోండి, టోటల్ బిజినెసే పాడైపోతుంది. కాబట్టి సో అలాంటివి ఏవి జరగని సిచ్యువేషన్లో మీరు ఈ డెసిషన్ తీసుకోవచ్చు అనమాట. ఓకే, అండ్ సమ్టైమ్స్ మనం బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ ఎందుకు తీసుకుంటామంటే స్కేర్సిటీ ఆఫ్ రిసోర్సెస్ ఉంది మార్కెట్లో, కాంపిటీషన్ పెరిగిపోయింది, ఒకటే మెటీరియల్కి నువ్వు నీ కాంపిటీటర్ కొట్టుకుంటున్నారు. ఓకే, అలాంటి సిచ్యువేషన్స్లో నువ్వు ఏదైనా చేసి వర్టికల్ ఇంటిగ్రేషన్ స్టెప్ తీసుకోవచ్చు. ఓకే, సో అలా. ఓకే, ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి చూడండి. ఎవరెవరైతే మనకి వర్టికల్ ఇంటిగ్రేషన్ టేకప్ చేస్తున్నారో, డిజైన్లోనేమో యాపిల్ వాళ్ళు, హువే కంపెనీ వాళ్ళు, హెచ్టీసీ వాళ్ళు, సోనీ, నోకియా, సామ్సంగ్ వీళ్ళందరూ కూడా వాళ్ళ డిజైన్ డెవలప్మెంట్లో వాళ్ళు వర్టికల్ ఇంటిగ్రేషన్ టేకప్ చేశారు. సాఫ్ట్వేర్లో కూడా యాపిల్, గూగుల్, ఆర్ఐఎం, మైక్రోసాఫ్ట్ వీళ్ళందరూ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో వర్టికల్ ఇంటిగ్రేషన్ ఫాలో అవుతున్న వాళ్ళే. ఓకే, దెన్ నెక్స్ట్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఎల్జీ, శాంసంగ్, హెచ్టీసీ, ఫాక్స్కామ్, ఫ్లెక్స్ట్రానిక్స్, సో ఈ కంపెనీస్ అన్నీ మ్యానుఫ్యాక్చరింగ్లో ఫాలో అవుతున్నారు. మార్కెటింగ్ అండ్ సేల్స్లో యాపిల్, హువే, హెచ్టీసీ, సోనీ, నోకియా, శాంసంగ్ వీళ్ళందరూ ఇది వర్టికల్ ఇంటిగ్రేషన్ ఫాలో అవుతున్నారు. యాక్చువల్లీ దిస్ ఈజ్ అ బిట్ ఓల్డ్ ఎగ్జాంపుల్. అంటే కంపెనీస్ ఇప్పుడు చాలా చేంజ్ అయి ఉన్నాయి. సో ఇప్పుడున్న కంపెనీస్కి మీరు ఈ ఎగ్జాంపుల్ కన్సిడర్ చేసుకోండి. అండ్ ఆఫ్టర్ సేల్స్ అంటే ఒక ప్రోడక్ట్ని అమ్మేశాక కస్టమర్కి మనం ఇచ్చే సర్వీస్, అంటే వారంటీ రిలేటెడ్ సర్వీస్, లేదా వాళ్ళ ప్రోడక్ట్స్ని సర్వీసింగ్కి ఇచ్చినప్పుడు మళ్ళీ వాటిని సర్వీస్ చేసి ఇవ్వటము. ఓకే, గ్యారంటీ రిలేటెడ్ ఇంకెటువంటి సర్వీస్ అయినా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, సో ఆఫ్టర్ సేల్ సర్వీసెస్ అంటాం. ఇన్స్టాలేషన్స్ కానీ, ఇప్పుడు ఒక వాషింగ్ మెషిన్ కొంటే ఆ వాషింగ్ మెషిన్ ఇంటికి వచ్చి దాన్ని ఎలా వాడాలి అదంతా మనకి చేస్తుంటారు కదా. అండ్ ఒక వాటర్ ఫిల్టర్ కొంటే వచ్చి ఇన్స్టాల్ చేసి అది పనిచేసేలాగా చేసి వెళ్తారు కదా. టీవీ కొన్నా కూడా మనకి వాల్ మౌంట్ తెచ్చి దాన్ని ఫిక్స్ చేసి వెళ్తారు కదా. సో అలాంటి ఆఫ్టర్ సేల్ సర్వీసెస్ అన్నిటికీ వర్టికల్ ఇంటిగ్రేషన్లో వీళ్ళు ఇంటిగ్రేట్ చేసుకున్నారండి ఈ కంపెనీస్. AT&T, వెరిజాన్, వర్జిన్, చైనా మొబైల్, వివో, వోడాఫోన్ వీళ్ళందరూ వర్టికల్ ఇంటిగ్రేషన్లో ఈ ఆఫ్టర్ సేల్ సర్వీసెస్ని ఇంటిగ్రేట్ చేసేసుకున్నారు. అంటే ఎవరైతే ఆఫ్టర్ సేల్ సర్వీసెస్ అంటే ఫార్వర్డ్ ఇంటిగ్రేషన్ చేసుకున్నారనమాట. వీళ్ళు సేల్ చేశాక ఇచ్చే సర్వీస్ని ఆ సర్వీస్ ఇచ్చే బిజినెస్ని వీళ్ళ కరెంట్ బిజినెస్తో, వివో ఫోన్స్ వాళ్ళ కరెంట్ బిజినెస్తో ఇంటిగ్రేట్ చేసుకున్నారనమాట. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ వర్టికల్ ఇంటిగ్రేషన్. దెన్ నెక్స్ట్ అవుట్సోర్సింగ్. నెక్స్ట్ కైండ్ ఆఫ్ స్ట్రాటజీ ఏంటి? అవుట్సోర్సింగ్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలి అంటే మన బిజినెస్ని మనం ఇంకొక పార్టీని నమ్మి మన బిజినెస్ వాళ్ళ చేతుల్లో పెట్టి వాళ్ళ ద్వారా సర్వీస్ తీసుకోవటం మన బిజినెస్కి. ఓకే, సో మనకి ఇలాంటి అవుట్సోర్సింగ్ దేనికి చేస్తాము? కీ బిజినెస్కి చేయము. సపోర్టింగ్ యాక్టివిటీస్ ఉంటాయి కదా, వాటికి మనం అవుట్సోర్సింగ్ స్ట్రాటజీ ఫాలో అవుతాం అన్నమాట. The term outsourcing implies obtaining or processing from external sources the products or services which are usually the part and parcel of the organization. ఓకే, మన ఆర్గనైజేషనల్ ప్రాసెసే అది కూడా.
ఎవరైతే మనం పక్కన వాళ్ళని నమ్మి వాళ్ళకి ఇస్తున్నామో. కానీ ఇట్ ఈస్ నాట్ ద కీ ప్రాసెస్ ఆఫ్ ద బిజినెస్. ఏమేమి మనం అవుట్సోర్స్ చేయొచ్చంట? మ్యానుఫ్యాక్చరింగ్, అఫ్ కోర్స్ ఓవర్సీస్ మ్యానుఫ్యాక్చరింగ్. మనకి ఒక పలానా ప్రోడక్ట్ యూఎస్లో మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే డాలర్స్లో మనం ఖర్చు చేయాల్సి వస్తుంది. అదే ఇండియాకి అవుట్సోర్స్ చేస్తే, అంటే వాళ్ళకి ఏ రీసోర్స్ అయితే కావాలో ఆ రీసోర్స్ ఏ కంట్రీలో అయితే ఉందో ఆ కంట్రీ కరెన్సీ వాళ్ళ కరెన్సీ కన్నా తక్కువ అయితే చీపర్ రేట్స్కి వేరే కంట్రీలో వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేయించుకోవచ్చు. ఓకే, సో మ్యానుఫ్యాక్చరింగ్ అవుట్సోర్స్ చేయొచ్చు, మార్కెటింగ్ అవుట్సోర్స్ చేయొచ్చు, సేల్స్ అంటే మన కంపెనీ రిలేటెడ్ మార్కెటింగ్ ప్రాసెస్ బయట వాళ్ళకి ఇవ్వచ్చు, అప్పచెప్పొచ్చు, సేల్స్ కూడా అప్పచెప్పొచ్చు, కస్టమర్ సర్వీస్, కాల్ సెంటర్స్ అన్నీ అవే కదా. సో ఎక్కడెక్కడో బయట వేరే కంట్రీ ఫారిన్ ప్రాసెస్ ఉంటుంది, ఇంటర్నేషనల్ ప్రాసెస్ ఉంటుంది, డొమెస్టిక్ ప్రాసెస్ ఉంటుంది కస్టమర్ సర్వీస్లో మనకి. అంటే ఇంటర్నేషనల్ అంటే ఇంటర్నేషనల్ కంపెనీస్కి వచ్చే ఆ కస్టమర్ కాల్స్ ఉంటాయి కదా, అవన్నీ ఇక్కడి నుంచి అవి మనకు అవుట్సోర్స్ చేస్తే మన ఇండియన్స్ వాళ్ళ ప్రాసెస్ని, వాళ్ళ క్వరీస్ని హ్యాండిల్ చేసి వాళ్ళకి వాళ్ళ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తారు. దెన్ ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్. మనకి యూనిలీవర్ కంపెనీ కంప్లీట్గా వాళ్ళ ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ని అవుట్సోర్స్ చేసేసారు. అంటే ఇంటర్నల్గా ఆ కంపెనీకి రిసోర్సెస్ ఏవేవి కావాలి, ఆ రిసోర్సెస్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఎంత తక్కువ కాస్ట్కి మనం హ్యాండిల్ చేసుకో. రిసోర్సెస్ అంటే ఏముంటాయి మనకి? మనీ, మెన్ అంటే హ్యూమన్ రిసోర్స్, మెటీరియల్స్, మెషినరీ. ఓకే, సో వీటిని ఈ సాఫ్ట్వేర్ హ్యాండిల్ చేస్తుంది. సో ఇది కంప్లీట్గా అవుట్సోర్స్ చేసేస్తారు. ఆ హెడేక్ తీసుకోరు, వాళ్ళ బిజినెస్ పైన కాన్సన్ట్రేట్ చేసుకుంటారు యూనిలీవర్ వాళ్ళు. ఓకే, సో ఇంటర్నల్గా నేను వీళ్ళకి ఎంత ఇవ్వాలి, వాళ్ళకి ఎంత ఇవ్వాలి, ఫైనాన్షియల్ రిసోర్సెస్, నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, ఆ హెడేక్ అంతా వాళ్ళు తీసుకోరు అనమాట. ఓకే, అకౌంటింగ్ మనం అవుట్సోర్స్ చేయొచ్చు. ఓకే, బుక్ కీపింగ్ సర్వీసెస్ అవుట్సోర్స్ చేయొచ్చు. హెచ్ఆర్ రిలేటెడ్ కంప్లీట్ ప్రాసెస్ అవుట్సోర్స్ చేయొచ్చు. అంటే రిక్రూట్మెంట్, మనకు ఒక ఎంప్లాయీ కావాలి అండ్ వాళ్ళకి శాలరీ మాట్లాడాలి, వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి, వాళ్ళ పర్ఫార్మెన్స్ అప్రైజల్స్ చేయాలి. ఓకే, ఇలాంటివి ఏవి చేయాలి అన్నా మనం ఒక థర్డ్ పార్టీ కంపెనీకి కంప్లీట్గా ప్రాసెస్ అవుట్సోర్స్ చేయొచ్చు. అంటే ఆ హెడేక్ ఒరిజినల్ కంపెనీ తీసుకోదు. ఎంప్లాయీ కావాలి అన్నా మన థర్డ్ పార్టీ కంపెనీయే వాళ్ళకి వెతికి పెడుతుంది, ఇంటర్వ్యూ చేస్తుంది, పేరోల్ అంటే శాలరీ మాట్లాడుతుంది, శాలరీ బార్గెనింగ్ చేస్తుంది, ఇంటర్వ్యూ చేస్తుంది, హైర్ చేసుకుంటుంది, ట్రైనింగ్ ఇస్తుంది, ప్లేస్ చేస్తుంది, ఎవ్రీ మంత్ శాలరీలు ఇస్తుంది, వాళ్ళ లీవ్స్ ప్రాసెస్ చేయడం. కానీ ఇదంతా హెడేక్ కంపెనీ పెట్టుకోకుండా బయట కంపెనీతో చేయించుకుంటారు వాళ్ళని నమ్మి. ఓకే, దెన్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ కానీ, రిపోర్టింగ్ ఫంక్షన్స్ కానీ, అంటే ఇలాంటివి ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ అన్నీ మనం అవుట్సోర్స్ చేసి బయట వాళ్ళతో హ్యాండిల్ చేయించుకోవచ్చు. ఓకే, మన కంపెనీ రిలేటెడ్ ఏవైనా. దెన్ మెడికల్ ట్రాన్స్క్రిప్షన్. ట్రాన్స్క్రిప్షన్ అంటే లైక్ అక్కడ మనకి వేరే కంట్రీస్లో డాక్టర్స్ ఇచ్చే రిపోర్ట్స్ అవన్నీ ఉంటాయి కదా, ప్రిస్క్రిప్షన్స్ కానీ అవన్నీ. సో వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ అంటే డాక్టర్ కంప్లీట్గా ఇచ్చిన రిపోర్ట్ అదంతా మళ్ళీ వీళ్ళు క్లారిఫై చేసి పాయింట్ టు పాయింట్ క్లియర్గా ఒక ఫైల్ మెయింటైన్ చేసి పేషెంట్కి ఆ డాక్యుమెంట్ పంపిస్తారు. సో అదంతా ఆ హెడేక్ అక్కడ తీసుకోకుండా ఆ ప్రాసెస్ని అవుట్సోర్స్ చేసేస్తారు, డాక్టర్ చెప్పిందంతా ఒక రిపోర్ట్ రూపంగా మార్చడానికి. ఓకే, అలాగే ఇన్సూరెన్స్ సెటిల్మెంట్స్ కూడా, మెడికల్ ఇన్సూరెన్స్లు ఉంటాయి కదా బయట కంట్రీవి. సో అక్కడ వాళ్ళు అప్రోచ్ అవ్వాలి, ఒక ట్రీట్మెంట్ తీసుకోవాలి అంటే ఇన్సూరెన్స్ ప్రాసెసింగ్ అంతా ఫస్ట్ జరగాలి. సో అదంతా కంప్లీట్గా అవుట్సోర్స్ చేసేస్తారు, ఆ హెడేక్ వాళ్ళు పెట్టుకోరు. సో అవుట్సోర్స్ చేసి వీళ్ళు పంపించింది వాళ్ళు తీసుకొని నెక్స్ట్ ప్రొసీజర్ ఫాలో అయిపోతారు సింపుల్గా. ఓకే, దెన్ ఐటీ డెవలప్మెంట్ సపోర్ట్ ఫంక్షన్స్ కానీ, సాఫ్ట్వేర్ రిలేటెడ్ ఫంక్షన్స్ కానీ, డిస్ట్రిబ్యూషన్ అంటే లాజిస్టిక్స్ కానీ, ఓకే ఇందాక చెప్పినట్టు ఇన్సూరెన్స్ సెటిల్మెంట్స్ కానీ, ఇంకా ఏవైనా ఇలాంటివి ఏవైనా మనం అవుట్సోర్స్ చేసుకోవచ్చు. అంటే ఇంకో కంపెనీకి అప్పచెప్పి వాళ్ళతో చేయించుకోవచ్చు. ఓకే, సో ఏమేమి యాక్టివిటీస్ మనం చేయాలి, అవుట్సోర్స్ చేయాలి అంటే, ఫస్ట్ డెసిషన్ టు అవుట్సోర్స్. బేసిక్గా అసలు డెసిషన్ తీసుకోవాలి, మనం చేస్తే తక్కువ పడుతుందా, బయట వాళ్ళకి ఇస్తే తక్కువ పడుతుందా, అసలు ఇది చేస్తే రిస్కా,
రిస్క్ లేదా, చేయొచ్చా, చేయకూడదా, చేస్తే ఎలా చేయాలి, ఇలాంటి ప్రతి డెసిషన్ మనం ఫస్ట్ డిసైడ్ అవ్వాలి. ఓకే, దెన్ ప్రపోజల్ టు సప్లయర్. సో ఎవరికైతే ఇవ్వాలనుకుంటున్నారో ఆ సర్వీస్ని, వాళ్ళకి ఒక రిక్వెస్ట్ పెట్టుకోవాలి అలాంగ్ విత్ ద ప్రైస్, అంటే మీరు ఆఫర్ చేస్తున్న ప్రైస్. సో మీరు ఆ కొటేషన్ వేస్తే మనకి కొన్ని రిక్వెస్ట్లు వస్తాయి సప్లయర్స్ నుంచి, మేము చేస్తామని. సో అందులో మనం వాళ్ళని రేటింగ్ చేసుకుంటాం సప్లయర్స్ని. ఓకే, ఎవరు బాగున్నారు, ఎవరు కరెక్ట్ సర్వీస్ మనకి ఇవ్వగలరు అనేది రేటింగ్ చేసుకొని మనకి నచ్చిన వాళ్ళతో నెగోషియేషన్ ప్రాసెస్ చేసుకుంటాం. అంటే మనం అన్న ప్రైస్కి కాకుండా వాళ్ళు ఇంకేదైనా వేరే కొటేషన్ ఇవ్వచ్చు, అంటే ఎక్స్ట్రా ప్రైస్కి నెగోషియేట్ చేయొచ్చు. సో ఆ నెగోషియేషన్స్ జరిగి ఫైనల్గా ఒక డీల్కి వస్తాం. సో వచ్చాక కాంట్రాక్ట్ని ఫైనలైజ్ చేసుకున్నాక కంప్లీట్గా ఫస్ట్ ట్రాన్సిషన్ జరుగుతుంది 4 months దాకా. ఓకే, కమెన్స్మెంట్ డేట్ వచ్చేదాకా మనకి ట్రాన్సిషన్ ప్రాసెస్, అంటే మన బిజినెస్ గురించి డీటెయిల్స్ కానీ వాళ్ళకంటూ మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా మనకి, వాళ్ళు వర్క్ చేయాలి అంటే. సో అదంతా ఇచ్చాక దెన్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే యాక్చువల్గా వాళ్ళు మనకి ఏం చేయాలో అది చేయటం స్టార్ట్ చేస్తారు. ఓకే, అండ్ ఫైనల్లీ ఆన్ గోయింగ్ సర్వీస్ డెలివరీ అండ్ టర్మినేషన్ ఆర్ రెన్యూవల్. సో ప్రాసెస్ నడుస్తూనే ఉంటుంది. ఒకవేళ ఏదైనా తప్పు జరిగితే మనం వాళ్ళని తీసేసి ఇంకో వాళ్ళకి ఇవ్వచ్చు సర్వీస్, ఇంకో వాళ్ళకి ఇవ్వచ్చు అవుట్సోర్స్, లేదా వాళ్ళే బాగా చేస్తే ఈ కాంట్రాక్ట్ రాసుకున్నాం కదా, ఈ కాంట్రాక్ట్ని మళ్ళీ రెన్యూ చేసుకోవచ్చు, అంటే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇలా ఉంటుంది మనకు అవుట్సోర్సింగ్ ప్రాసెస్. సో ఏ కారణాల వల్ల మనం అవుట్సోర్స్ చేస్తామంట? కాస్ట్ కట్టింగ్ డెఫినెట్గా. ఇప్పుడు యూఎస్లో ఒక కంపెనీ యూఎస్ సిటిజన్ని కానీ యూఎస్లో ఉండే వాళ్ళని కానీ హైర్ చేసుకొని వాళ్ళకి శాలరీ డాలర్స్లో పే చేసే బదులు, అఫ్కోర్స్ ఇండియాలో కూడా ఎడ్యుకేటెడ్ పీపుల్ చాలామంది. ఓకే, సో లిటరసీ లెవెల్ అనేది చాలా ఎక్కువగానే ఉంది. సో మనకి అది అవుట్సోర్స్ చేసి స్కిల్డ్ లేబర్ అనేది బాగా అవైలబుల్ ఉంది ఇండియన్ మార్కెట్లో. అండ్ ఇండియన్ మార్కెట్లో ఇండియన్ రూపీస్కి, అంటే చీపర్ ప్రైజెస్కి అదే సర్వీస్ ఏదైతే యూఎస్లో మీరు కోరుకుంటున్నారో అదే సర్వీస్ ఇండియాలో కూడా మీకు దొరుకుతుంది. సో ఎట్ చీపర్ రేట్స్. సో దట్స్ వై కాస్ట్ కట్టింగ్ కాన్సెప్ట్లో మీరు అవుట్సోర్స్ చేసుకోవచ్చు. ఓకే, దెన్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఐ బ్రాట్ 2 examples. యాపిల్ వాళ్ళు ఏమేమి అవుట్సోర్స్ చేస్తున్నారో చూడండి. సోర్సింగ్ అంటే కంప్లీట్గా రా మెటీరియల్ తెచ్చుకోవటము, అదంతా యూఎస్లో చేస్తున్నారు, అది చైనాలో చేస్తున్నారు, ఏషియన్ కంట్రీస్ చాలా కంట్రీస్లో చేస్తున్నారు, అండ్ యూరోప్లో కూడా చేస్తున్నారు. సో ఈ రా మెటీరియల్స్ అన్నీ ఇన్ని కంట్రీస్ నుంచి తీసుకొచ్చి మ్యానుఫ్యాక్చరింగ్ ఓన్లీ చైనాలోనే చేస్తున్నారు. ఓకే, ఐఫోన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో చైనాలో చేస్తున్నారు. చైనాలో చేసి అక్కడి నుంచి ఫెడెక్స్ ద్వారా మనకి ఇంటర్మీడియట్ వేర్ హౌసెస్ని యూపీఎస్ ద్వారా ఫెడెక్స్ ద్వారా వాళ్ళని హైర్ చేసుకొని అక్కడి నుంచి కస్టమర్స్కి పంపిస్తున్నారు. ఓకే, కస్టమర్స్కి ఎలా పంపిస్తున్నారు? ఆన్లైన్ స్టోర్లో డైరెక్ట్గా సేల్ చేస్తున్నారు, రీటైల్ స్టోర్స్లో సేల్ చేస్తున్నారు, డైరెక్ట్ సేల్స్ ఫోర్స్ ద్వారా సేల్ చేస్తున్నారు వాళ్ళ ఎక్స్క్లూజివ్ షోరూమ్స్లో. దెన్ హోల్సేలర్స్ ద్వారా, రీటైలర్స్ ద్వారా, నెట్వర్క్ క్యారియర్స్ ద్వారా ఇన్ని రకాలుగా ఓవరాల్గా ప్రోడక్ట్ని సేల్ చేస్తున్నారు. సో ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ అయింది? అది చైనాలో. ఓకే, బట్ ఎవరి ప్రోడక్ట్ అది? క్వాలిటీ స్టాండర్డ్ వీళ్ళకి వాళ్ళు రాసుకుంటారు అగ్రిమెంట్, మా క్వాలిటీ స్టాండర్డ్లోనే మీరు మ్యానుఫ్యాక్చర్ చేయాలి. బట్ చీపర్ ప్రైస్కి అవుతుందా లేదా? అండ్ ఫైనల్లీ వారంటీ కానీ రిటర్న్ కానీ ఏదైనా, లేదా కంప్లీట్గా పాడైంది రీసైక్లింగ్కి కానీ మళ్ళీ మనం కంపెనీకి రిటర్న్ పంపించేసేయచ్చు. ఓకే, సో ఇన్ని విధాలుగా అవుట్సోర్స్ చేస్తుందా లేదా యాపిల్ అంటే యాపిల్ ఒక్క కంపెనీ అక్కడెక్కడో వాళ్ళు ఉంటున్న కంట్రీ నుంచి కాదు యాపిల్ చేస్తోంది, ఇన్ని కంట్రీస్ నుంచి ఆపరేట్ చేస్తోంది, ఇన్ని కంట్రీస్ నుంచి రా మెటీరియల్ తీసుకొని ఇక్కడ అసెంబుల్ చేస్తుంది. రా మెటీరియల్ అంటే ఇట్ క్యాన్ బి ఎనీథింగ్.
ఓకే, సెకండరీ మెటీరియల్ ఆల్సో, సపోర్టింగ్ మెటీరియల్ ఆల్సో. ఓకే, ఇక్కడ ఇన్ఫోసిస్ కూడా చూడండి. ఇన్ఫోసిస్ ఇస్ అన్ ఇండియన్ కంపెనీ. ఇట్ ఈస్ ప్రొవైడింగ్ టెలిమాటిక్ సాఫ్ట్వేర్ టు టొయోటా. ఇట్స్ ఎ జపనీస్ కంపెనీ, కార్ మ్యానుఫ్యాక్చరర్. ఓకే, టెలిమాటిక్ సాఫ్ట్వేర్ అంటే ఇప్పుడు మన కార్స్లో డీజిల్ అయిపోతుంది అనగానే మనకు ఒక ఇండికేషన్ వస్తుంది. ఓకే, అండ్ మనకి జీపీఎస్ నావిగేషన్ సిస్టమ్ కూడా ఉంటుంది. ఓకే, అండ్ డోర్ లాక్ కాలేదంటే మనకు ఒక ఇండికేషన్ వస్తుంది. అండ్ ఇంకా కాస్ట్లీ కార్స్లో అదంతా వాయిస్ సర్వీస్ ద్వారా ఉంటుంది. ఓకే, మనకు సెన్సార్స్ ఉంటాయి, ఆ సెన్సార్ ఇండికేషన్ ఉంటుంది. అట్లా ఇంటర్నల్గా ఒక కార్కి చాలా సాఫ్ట్వేర్ కూడా ఇప్పుడు మనం యూస్ చేస్తున్నాం, రన్ అవుతుంది. సో దాన్ని టెలిమాటిక్ సాఫ్ట్వేర్ అంటారు. ఓకే, సో ఆ సాఫ్ట్వేర్ టొయోటా వెహికల్స్కి యూఎస్ వింగ్కి మన ఇన్ఫోసిస్ ప్రొవైడ్ చేస్తుంది. అంటే వీళ్ళు అది మనకి ఇండియాకి అవుట్సోర్స్ చేశారు. ఓకే, విత్ ద హెల్ప్ ఆఫ్ ఇదంతా ఎలా జరుగుతుందంట అంటే సాఫ్ట్వేర్ టాపిక్ చెప్తున్నారు ఇక్కడ. విత్ ద అప్లికేషన్ సపోర్ట్ అండ్ డెవలప్మెంట్ ఆన్ ఇట్స్ క్లౌడ్ ప్లాట్ఫామ్. అంతేగా, క్లౌడ్ ప్లాట్ఫామ్ ద్వారానే మనకి ఈ డీటెయిల్స్ అన్నీ అందులో ఫీడ్ అవుతాయి. మనం ఏ ఏరియాస్కి వెళ్ళాము, జీపీఎస్ అదంతా ఎక్సెట్రా ఎక్సెట్రా. ఓకే, సో ఇన్ఫోసిస్ వాళ్ళకి టొయోటా వాళ్ళు అవుట్సోర్స్ చేశారు. దీస్ ఆర్ 2 బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఫర్ అవుట్సోర్సింగ్. ఓకే, దెన్ నెక్స్ట్ అయితే ఇందాక ఇక్కడ మనం చూస్తున్నాం కదా డ్రైవర్స్ ఆఫ్ అవుట్సోర్సింగ్. అంటే ఏ కారణాల వల్ల మనం అవుట్సోర్సింగ్ చేస్తామని, కాస్ట్ కట్టింగ్ ఒకటి, ఇంకా బెటర్ ఆపరేషనల్ ఎఫిషియన్సీ. డెఫినెట్గా అంటే మన దగ్గర లేని రిసోర్సెస్ వాళ్ళ దగ్గర ఉండొచ్చు. ఓకే, ఎఫిషియన్సీ ఇంకా మనం అవుట్సోర్స్ చేస్తేనే ఎక్కువగా ఉండొచ్చు. సో బెటర్ ఆపరేషనల్ ఎఫిషియన్సీ వస్తుంది. దెన్ యాక్సిడెంట్ స్కిల్డ్ మ్యాన్ పవర్, అంటే highly skilled manpower being available for cheaper rates, cheaper prices. ఇండియాకి అందుకేగా చాలా ప్రోడక్ట్స్ అవుట్సోర్స్ చేసేది. దే పే us in rupees. ఓకే, దే పే us very less, but they get back in return highly projects with high quality. ఓకే, హై క్వాలిటీ ప్రాజెక్ట్స్ ఇన్ రిటర్న్ వాళ్ళకి వెళ్తున్నాయి ఎట్ చీపర్ రేట్స్. సో అది ఒక బెనిఫిట్. దెన్ స్కేర్సిటీ ఆఫ్ ఇంటర్నల్ రిసోర్సెస్. ఒకవేళ మన దగ్గర ఆ రిసోర్స్ లేకున్నా బయట వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర అయినా ఉంటే మనం వాళ్ళకి అది అవుట్సోర్స్ చేసేయచ్చు, అక్కడ నుంచి తప్పించుకోవచ్చు. ఓకే, దెన్ యాక్సలరేట్ స్పీడ్ అండ్ టైమ్ టు మార్కెట్. సో మనము ఒకరిని హైర్ చేసుకొని వాళ్ళని ట్రైన్ చేసి అదంతా హెడేక్ తీసుకొని మనం స్టార్ట్ చేసేసరికి మన కాంపిటీటర్ మనని ఎప్పుడో దాటేసి ఉంటాడు. కాబట్టి ఎవరైతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్గా సక్సెస్ఫుల్గా ఉన్నారో వాళ్ళని మనం హైర్ చేసుకుంటే మన కాంపిటీటర్తో మనం ఈక్వల్గా మూవ్ అవ్వచ్చు. ఓకే, ఫాస్ట్గా ఉండొచ్చు మార్కెట్లో. దెన్ మ్యాక్సిమం రిసోర్స్ యూటిలైజేషన్. సో రిసోర్స్ యూటిలైజేషన్ కూడా మంచిగా జరుగుతోంది. ఎలా? వెన్ యూ అవుట్సోర్స్ మీ ఫారెన్ బ్రాంచెస్లో కూడా రిసోర్స్ యూటిలైజేషన్ జరుగుతోంది. ఎస్ ఆర్ నో? దెన్ నెక్స్ట్, ఫోకస్ ఆన్ ఇన్నోవేషన్ అండ్ కోర్ కాంపిటెన్సీ. ఇన్నోవేటివ్ మెజర్సే కాదా? వెన్ యూ అవుట్సోర్స్ టు అనదర్ కంట్రీ, టు అనదర్ ప్లేస్, అవుట్సోర్సింగ్ మనం డొమెస్టిక్గా చేయొచ్చు, ఆఫ్ షోర్ చేయొచ్చు. అంటే సేమ్ కంట్రీలో ఇంకో కంపెనీకి అవుట్సోర్స్ చేయొచ్చు, లేదా వేరే కంట్రీలో ఇంకో కంపెనీకి అవుట్సోర్స్ చేయొచ్చు. సో వాళ్ళ టాలెంట్ వేరే ఉంటుంది, వాళ్ళ స్కిల్ సెట్ వేరే ఉంటుంది, వాళ్ళకు ఉండే రిసోర్సెస్ వేరే ఉంటాయి కొత్తగా. సో దాని ద్వారా ఇన్నోవేషన్ జరగచ్చు, కాంపిటెన్సీ పెరగచ్చు, ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది, అండ్ కాంపిటేటివ్గా ఉంటాము అంతమంది కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంటే. దెన్ ల్యాక్ ఆఫ్ ఫంక్షనల్ ఎక్స్పర్ట్స్, డొమైన్ నాలెడ్జ్. అంటే మన దగ్గర లేని ఎక్స్పర్ట్స్ని మనం బయట నుంచి తెచ్చుకుంటున్నాము. అండ్ బెస్ట్ గ్లోబల్ ప్రాక్టీసెస్. వెన్ యూ హైర్ అన్ ఇండియన్, when you hire a Chinese, when you hire an African, సో ఇలా డిఫరెంట్ కంట్రీస్ నుంచి ఎంప్లాయీస్ని మీరు హైర్ చేసుకుంటున్నప్పుడు, డైవర్సిఫైడ్ వర్క్ ఫోర్స్ ఉన్నప్పుడు, వీ అండర్స్టాండ్ దేర్ కల్చర్ అండ్ మన ప్రెజెన్స్ గ్లోబల్లీ పెరుగుతుంది. కాబట్టి మనం కూడా గ్లోబల్ ప్రెజెన్స్లో చాలా వాళ్ళ ప్రాక్టీసెస్ మనం నేర్చుకుని బెస్ట్గా
పర్ఫామ్ చేస్తాము. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అవుట్ సోర్సింగ్. దెన్ అఫెన్సివ్ స్ట్రాటజీ. అఫెన్సివ్ అంటే step against the market leader to get competitive in order to secure its market position. సో మార్కెట్ లీడర్ ప్రతి ఇండస్ట్రీలో ఉంటారు. అంటే హైయెస్ట్ మార్కెట్ షేర్ ఉన్న వాళ్ళని మార్కెట్ లీడర్ అంటాం. సో వాళ్ళకి అగెయిన్స్ట్గా వెళ్ళటం, వాళ్ళకి ఛాలెంజింగ్గా మనం వెళ్ళటం. ఓకే, సో దట్ మనకి ఒక మార్కెట్ పొజిషన్ అనేది క్రియేట్ అవుతుంది. అది ఎలా సాధ్యపడుతుంది మనకి అంటే డిఫరెన్షియేటింగ్ దేర్ ప్రోడక్ట్, ఆఫరింగ్ ఇట్ ఎట్ ఎ లోవర్ ప్రైస్. సో వాళ్ళ ప్రోడక్ట్ కన్నా మన ప్రోడక్ట్ ఏదో డిఫరెంట్, ఓకే, యూనిక్ సెల్లింగ్ ప్రపోజిషన్తో మూవ్ అవుతాం. యూఎస్పి మనం మెయింటైన్ చేస్తూ తక్కువ ధరకు అమ్ముతూ మనం బెనిఫిట్ పొందడానికి ప్రయత్నం చేస్తాం. ఎలా చేయొచ్చు అదంటే ప్రైస్ చాలా గ్రేట్ ఎక్స్టెంట్కి తగ్గించవచ్చు. సో సేమ్ ప్రోడక్ట్ మనకు తక్కువ ధరకు వస్తే కస్టమర్ షిఫ్ట్ జరుగుతుంది. క్రియేటివ్ అండ్ క్యాచీ డిజైన్స్ టు అట్రాక్ట్ అటెన్షన్. సో మంచి క్యాచీ డిజైన్స్ క్రియేటివ్గా చేయొచ్చు. అండ్ గ్రేట్ మార్కెటింగ్ అండ్ అడ్వర్టైజింగ్ క్యాంపెయిన్స్ చేయొచ్చు. సో ఇవన్నీ చేసి మనం మార్కెట్ లీడర్ని బీట్ చేయాలి. అదే మన ఆఫెన్సివ్ స్ట్రాటజీ అంటే. సో ఇది 3 పీరియడ్స్గా జరుగుతుంది. ఫస్ట్ ఏంటి, బిల్డప్ పీరియడ్. సో నువ్వు ఎప్పుడైతే ఈ స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేస్తావో అప్పుడు హ్యూజ్ ప్రాఫిట్స్ ఎర్న్ చేస్తావు. ఓకే, అంటే అందరికీ అలవాటు అవుతుంది, నువ్వు కష్టపడి దాన్ని బిల్డ్ చేస్తున్నావు. అండ్ బెనిఫిట్ పీరియడ్లో హ్యూజ్ ప్రాఫిట్స్, అంటే ఈ మార్కెట్ లీడర్ని బీట్ చేయగలుగుతావు, అక్కడ ప్రాఫిట్స్ ఎంజాయ్ చేస్తావు. అండ్ ఎరోజన్ పీరియడ్ అంటే వీళ్ళందరికీ నీ టాక్టిక్ అర్థమైపోతుంది. నీ కాంపిటీటర్స్ కానీ మార్కెట్ లీడర్కి కానీ నీ టాక్టిక్ అర్థమైపోయి వాళ్ళు కూడా ఇంప్లిమెంట్ చేయటమో లేదా నీకు అగెయిన్స్ట్గా వాళ్ళు ఇంకేదో కొత్త స్ట్రాటజీ చేయటమో చేస్తారు. కాబట్టి మళ్ళీ నీకు డౌన్ఫాల్ అనేది, అంటే ఇన్కమ్లో రిటర్న్స్లో డౌన్ఫాల్ అనేది ఎరోజన్ పీరియడ్లో జరుగుతుంది. ఓకే, దెన్ నెక్స్ట్ ఎన్ని టైప్స్ ఆఫ్ అఫెన్సివ్ స్ట్రాటజీస్ ఉన్నాయి మనకి? 5 టైప్స్. ఫ్రాంటల్ అటాక్ అంటే మనం సేమ్ ప్రోడక్ట్ అంటే ఫేస్ టు ఫేస్ వెళ్తాం అనమాట. కాంపిటీటర్ దగ్గర ఏది ఉంటే మన దగ్గర అదే ఉంటుంది, అదే ప్రైస్కి ఉంటుంది, అదే క్వాలిటీతో ఉంటుంది. లైక్ కోకోకోలా అండ్ పెప్సీ. ఫ్లాంక్ అటాక్ అంటే మన కాంపిటీటర్ బ్లైండ్ అండ్ వీక్ పాయింట్స్ ఉంటాయి కదా, అవి మనం క్యాచ్ చేసి వాటి మీద మనం అటాక్ చేస్తాం. లైక్ ఎల్జీ ఇండియా ఎంటర్ అయినప్పుడు చాలా రకాలుగా టీవీ ప్రాబ్లమ్స్, కలర్ టీవీ ప్రాబ్లమ్స్ ఉండే. ఓకే, సో ఆ రూరల్ మార్కెట్టే ఎల్జీ టార్గెట్గా పెట్టుకుంది. ఓకే, సో టార్గెట్గా పెట్టుకొని కలర్ టీవీ మ్యానుఫ్యాక్చరర్స్ ఇండియాలో ఎవరున్నారో వాళ్ళందరినీ ఎట్లా అటాక్ చేసిందంటే బై ప్రొవైడింగ్ గుడ్ క్వాలిటీ కలర్ టీవీస్ ఎట్ లోవర్ ప్రైజెస్. సో రూరల్ మార్కెట్ కస్టమర్స్ ఎలా ఉంటారు, రీజనబుల్ ప్రైజెస్కి లేదా తక్కువ ప్రైజెస్కి మంచి క్వాలిటీ ప్రోడక్ట్ రావాలనుకుంటారు. సో ఆ విధంగా ఎల్జీ సక్సీడ్ అయింది ఇండియన్ మార్కెట్లో. ఇట్స్ అ కొరియన్ కంపెనీ. ఓకే, దెన్ ఎన్సర్కిల్మెంట్ అటాక్ అంటే మనకి మన కాంపిటీటర్ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ తెలుసుకొని దాన్ని మనం అటాక్ చేస్తాం. జనరలీ ఇది మనకి ఎక్కువ ఈకామర్స్ వెబ్సైట్స్లో, అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో, మింత్రాలో అది జరుగుతూనే ఉంటుంది. పక్కన వాళ్ళ స్ట్రెంగ్త్లు ఏంటి, వీక్నెస్లు ఏంటి, కమాన్ ప్లాన్ అటాకింగ్ దెమ్ ఇన్ దట్ వే. సో అలా జరుగుతుంది. బైపాస్ అటాక్ అంటే కొత్తదేదో నువ్వు చేసి దాన్ని ఇంట్రొడ్యూస్ చేస్తావు మార్కెట్లో. ఓకే, ఇంతకుముందు మ్యూజిక్ వినాలంటే మనకి పెద్ద క్యాసెట్ ప్లేయరు అదంతా పెద్ద ఇలా క్యారీ చేయాలి. సో ఎక్కడైనా వెళ్ళాలి ట్రావెలింగ్లో మ్యూజిక్ వినాలంటే అది ఇంపాసిబుల్ అయిపోయేది. సో అప్పుడు మసారు ఇబుకా అనేవాళ్ళు వాక్మెన్ అనేది వాళ్ళు తయారు చేశారు. వేరే అది చాలా చిన్నగా పాకెట్లో పెట్టుకునేలా ఉంటుంది, మ్యూజిక్ వినొచ్చు. సో ఫస్ట్ ఇన్నోవేషన్ అది. ఇప్పుడు చాలా ఉన్నాయి, మనకి ఫోన్లోనే వినొచ్చు మ్యూజిక్. కానీ ఇదివరకు ఫస్ట్ ఇట్లా ఇయర్స్లో ప్రైవేట్గా మన మ్యూజిక్ మనం వినేది తయారు చేసింది. ఇట్ ఈజ్ అన్ ఇన్నోవేషన్. అండ్ వాళ్ళు చాలా డెఫినెట్గా ఫస్ట్ ఎవరైతే ఇన్నోవేట్ చేస్తారో వాళ్ళు మార్కెట్ బెనిఫిట్ చాలా పొందుతారు. ఓకే, దెన్ ఫైనలీ గిరిల్లా మార్కెటింగ్ అంటే చిన్న చిన్న చేంజెస్.
మనం చేస్తున్న బిజినెస్లోనే చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటూ మన కాంపిటీటర్స్ని అటాక్ చేస్తామన్నమాట. ఓకే, లైక్ మెక్డీ వాళ్ళు వాళ్ళ జీబ్రా క్రాసింగ్ లైన్స్ ఉంటాయి కదా వాళ్ళ స్టోర్ ముందు, అవి దే యూస్ టు కలర్ ఇట్ ఇన్ దే విల్ కలర్ ఇట్ ఇన్ yellow కలర్, సో ఇట్ సింబలైజెస్ ఫ్రెంచ్ ఫ్రైస్. ఓకే, సో అలా ఏవో చిన్న చేంజెస్ చేసుకుంటూ అటాక్ చేయడం. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అఫెన్సివ్ స్ట్రాటజీస్. అండ్ నెక్స్ట్ టైప్ ఏంటి, ఫస్ట్ మూవర్ స్ట్రాటజీస్. ఫస్ట్ మూవర్ అంటే ఎవరైతే ఫస్ట్ స్టెప్ తీసుకుంటారో కొత్త మార్కెట్ ఎంటర్ అవ్వడానికి, కొత్త ప్రోడక్ట్తో కొత్త కస్టమర్స్కి. ఓకే, సో వాళ్ళని ఫస్ట్ మూవర్స్ అంటారు బిజినెస్లో. ఓకే, ఎగ్జాంపుల్స్ లైక్ ఈబే. మనం ప్రోడక్ట్స్ అమ్ముకోవడానికి ఆన్లైన్లో మన సొంత ప్రోడక్ట్ని ఇంకొకరికి ఆన్లైన్లో ఆక్షన్లో అమ్మడానికి ఈబే వాళ్ళే పయనీర్, ఫస్ట్ స్టార్ట్ చేసింది వాళ్ళే. అండ్ మోటార్ సైకిల్స్ ఫస్ట్ మ్యానుఫ్యాక్చర్ చేసింది హోండా వాళ్ళే. సో ఫస్ట్ మూవ్ అయిన వాళ్ళు చాలా బెనిఫిట్, చాలా లాంగ్ టైం వరకు ఎంజాయ్ చేస్తారు ఈ వాక్మెన్ మ్యానుఫ్యాక్చర్ చేసిన వాళ్ళైనా. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫస్ట్ మూవర్ స్ట్రాటజీ. దెన్ నెక్స్ట్ ఏముంటాయి ఫస్ట్ మూవర్ స్ట్రాటజీస్ బెనిఫిట్స్? డెఫినెట్గా మార్కెట్ షేర్ ఎక్కువగా ఉంటుంది. ఫస్ట్ ఎంటర్ అయినందుకు చాలా బెనిఫిట్స్ ఎంజాయ్ చేస్తారు. ఓకే, కాంపిటీటర్కి నీ సీక్రెట్ తెలియనంత వరకు నీకు అసలు కాంపిటీషనే ఉండదు. యూ విల్ బీ ద ఓన్లీ పైనీర్, నో ఇమిటేషన్ ఆఫ్ యువర్ ప్రోడక్ట్. ఓకే, సో ఇలా ఉంటాయి. అండ్ డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. ఏముండొచ్చు డిసడ్వాంటేజెస్? ఇట్ ఈస్ హైలీ కాస్ట్లీ టు బికమ్ ద ఫస్ట్ మూవర్. అఫ్ కోర్స్ ఒక కొత్త ప్రోడక్ట్ క్రియేట్ చేసి మూవ్ అవ్వాలి అంటే చాలా కాస్ట్లీ అఫేర్ అది. ఎస్ ఆర్ నో? You innovating something, you processing something, you creating something and introducing something ante it is a very costly affair. Okay, so late movers ki aa headache undadu, aa research వాళ్ళు చేయనక్కర్లేదు కాబట్టి లేట్ మూవర్స్ ఇమిటేట్ చేస్తారు, నీకున్న రిస్క్ వాళ్ళకు ఉండదు, అదొక డ్రాబ్యాక్. ఓకే, అండ్ నీ తర్వాత వచ్చిన వాళ్ళు ఇంకా వాళ్ళేదో ఉన్న కాన్సెప్ట్లోనే ఇన్నోవేట్ చేసి వాళ్ళు నిన్ను బైపాస్ చేయొచ్చు, నిన్ను మళ్ళీ బైపాస్ వాళ్ళు చేయొచ్చు. Okay, so these are the advantages and disadvantages of first mover strategies. Then next, diversification strategies. Diversification ante when a business or a company proceed with the growth and development and expand its business in different markets and product areas. Okay, ఇప్పుడు చేస్తున్న బిజినెస్ కాకుండా ఇంకా కొత్తదేదో మనం చేయటం. ఓకే, లైక్ ఫర్ సపోజ్ ఇప్పుడు యాపిల్ కంపెనీ ఎలక్ట్రానిక్స్లో ఉంది, బట్ ఇట్ నౌ ఆల్సో ఎంటర్డ్ ఇన్ టు కార్ మ్యానుఫ్యాక్చరింగ్, కార్ మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. డైవర్సిఫికేషనా కాదా? ఐటీసీ ఫస్ట్ అది టొబాకో కంపెనీ, బట్ ఇప్పుడు ఇట్ ఈస్ ఇన్ టు ఎఫ్ఎంసీజీ, ఇట్ ఈస్ ఇన్ టు హోటల్స్ అండ్ మెనీ అదర్ డొమైన్స్. ఓకే, టాటా ఈజ్ ఆల్సో ఇన్ టు మెనీ డొమైన్స్. ఏంటి? టాటా స్టీల్, టాటా వాటర్ ప్లస్, టాటా మోటార్స్, టాటా కన్సల్టింగ్ సర్వీసెస్, టాటా గోల్డ్ ప్లస్, ఇట్ గోస్ ఆన్, టాటా కెమికల్స్. ఓకే, సో అలా. ఓకే, సో లెవెల్స్ ఉండొచ్చు మనకి. లో లెవెల్ డైవర్సిఫికేషన్ అంటే పెద్ద చేంజ్ రాకుండా లిటిల్ అంటే డిపెండెన్సీ ఉండొచ్చు నీ ప్రజెంట్ బిజినెస్కి, నువ్వు డైవర్సిఫై చేయబోయే బిజినెస్కి. మోడరేట్ టు హై లెవెల్ డైవర్సిఫికేషన్ అంటే రిలేషన్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు నీ ప్రస్తుతం బిజినెస్కి, కొత్త బిజినెస్కి. అండ్ వెరీ హై లెవెల్ ఆఫ్ డైవర్సిఫికేషన్ అంటే అసలు కంప్లీట్గా ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఫెమిలియర్ టు యువర్ ఎగ్జిస్టింగ్ బిజినెస్. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ డైవర్సిఫికేషన్ స్ట్రాటజీ. దెన్ నెక్స్ట్, టైప్స్ ఆఫ్ డైవర్సిఫికేషన్. సో ఎన్ని విధాలుగా డైవర్సిఫై చేసుకోవచ్చు బిజినెస్ని. కాన్సెంట్రిక్ డైవర్సిఫికేషన్. కాన్సెంట్రిక్ అంటే న్యూ ప్రోడక్ట్ ఇంటూ ఎ న్యూ మార్కెట్, కానీ ఆ ప్రోడక్ట్ మనకి సంబంధించిందే అయ్యి ఉంటుంది. లైక్ ఫర్ సపోజ్ కంప్యూటర్స్ మ్యానుఫ్యాక్చరర్ ల్యాప్టాప్ మ్యానుఫ్యాక్చర్ చేద్దాం అనుకున్నాడు అనుకోండి, కాన్సెంట్రిక్ డైవర్సిఫికేషన్. కాన్గ్లమరేట్ డైవర్సిఫికేషన్. కాన్గ్లమరేట్ అంటే ఎంటైర్లీ కంప్లీట్లీ కొత్త ప్రోడక్ట్, కొత్త మార్కెట్లో, కొత్త కస్టమర్స్కి. ఓకే, సో అంటే కాన్గ్లమరేట్ కంపెనీస్ అన్నీ ఇక్కడ ఎగ్జాంపుల్స్గా రాయొచ్చు. ఓకే,
రిలయన్స్ మనం తీసుకుంటే రిలయన్స్ ఈజ్ ఇంటూ క్లోతింగ్. ఓకే, రిలయన్స్ జియో ఉంది, రిలయన్స్వి ఇంకా చాలా ఉన్నాయి. రిలయన్స్ ఈజ్ ఆల్సో ఇంటూ రీటైలింగ్ ఆఫ్ దిస్ ఎఫ్ఎంసీజీ. ఓకే, సేమ్ వే టాటా కూడా ఇక్కడ ఇచ్చారు చూడండి. టాటా గ్రూప్ స్టార్టెడ్ ఏ హోటల్ ఇండస్ట్రీ అండ్ ఇట్ డైవర్సిఫైడ్ ఇట్స్ బిజినెస్ ఇంటూ అ కాంగ్లమరేట్. Tata Group conglomerate comprises more than 100 companies in various categories. So Tata వాళ్ళ అండర్లో కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ ఉంది, టెలికమ్యూనికేషన్స్ ఉంది, ఇంజనీరింగ్ ఉంది, ఆటోమొబైల్స్ ఉంది, స్టీల్ ఉంది, కెమికల్స్ ఉంది. ఒక్కదానికి ఇంకోదానికి అసలు సంబంధమే లేదు. ఓకే, అది కాంగ్లమరేట్. దెన్ హారిజాంటల్ డైవర్సిఫికేషన్ అంటే ఇంట్రొడ్యూసెస్ డిఫరెంట్ అండ్ అన్రిలేటెడ్ ప్రోడక్ట్స్ ఆర్ సర్వీసెస్. అంటే ఫర్ సపోజ్ ఇక్కడున్న ఎగ్జాంపులే చూద్దాం. యూఆర్ రన్నింగ్ అ పేపర్ సేల్ కంపెనీ, అంటే ఒక పేపర్ మ్యానుఫ్యాక్చర్ చేసి సేల్ చేసే కంపెనీ నీది. బట్ యూ లాంచ్ ఎ న్యూ అండ్ డిఫరెంట్ ప్రోడక్ట్ దట్ ఈస్ ప్రింటర్స్. సో ప్రింటర్స్ కూడా అమ్మటం స్టార్ట్ చేసావనుకో, హారిజాంటల్ డైవర్సిఫికేషన్ అంటే ఈ ప్రోడక్ట్కి నీ పక్క ప్రోడక్ట్కి అసలు మ్యాచింగ్ అనేదే ఉండదు. ఇది ఆల్మోస్ట్ అంటే కొంచెం సేమ్ ఉంటుంది, కానీ కాంగ్లమరేట్ అంటే ఇంకా టోటల్ న్యూ అనమాట. హారిజాంటల్ అంటే పేపర్స్ ప్రింటర్స్ కొంచెం రిలేటెడ్. ఎస్ ఆర్ నో? అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అ బిగ్ పిక్చర్. అంటే ఇక్కడ మనం బిగ్ పిక్చర్ మాట్లాడుకుంటాం పెద్ద పెద్ద కాంగ్లమరేట్స్ గురించి. ఇక్కడ ఓన్లీ వన్ ప్రోడక్ట్ టు ది అదర్ ప్రోడక్ట్ అంతే. దెన్ వర్టికల్ డైవర్సిఫికేషన్ అంటే ఇందాక మనం చూసినట్టుగానే వర్టికల్ ఇంటిగ్రేషన్ ఎలా చూసామో ఇది కూడా అంతే. మన సప్లయర్స్ని వెండర్స్ని కలుపుకోవటమో లేదా మన మార్కెటింగ్ వాళ్ళని ఆఫ్టర్ సేల్ సర్వీసెస్ వాళ్ళని కలుపుకోవటము, మన వాల్యూ చైన్ గురించి మాట్లాడతాం కంపెనీ. దెన్ ఇంటర్నల్ డైవర్సిఫికేషన్ అంటే ఫర్ సపోజ్ ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, ఒక ఫాస్ట్ ఫుడ్ కంపెనీ ఇప్పుడు మెక్డీ ఉంది. మెక్డీ స్టార్ట్స్ ఆఫరింగ్ లో క్యాలరీ ఫుడ్, సాల్ట్ ఫ్రీ ఫుడ్ అనుకోండి, వాళ్ళ వింగ్లోనే ఫాస్ట్ ఫుడ్లోనే లో క్యాలరీ ఫుడ్ అని సాల్ట్ ఫ్రీ అంటే ఇంటర్నల్గా వాళ్ళ బిజినెస్లోనే ఇంకా కొత్తది ఏదో చేస్తున్నారు అనుకోండి, ఇంటర్నల్ డైవర్సిఫికేషన్. ఓకే, దెన్ ఎక్స్టర్నల్ డైవర్సిఫికేషన్ అంటే లాంచెస్ అ న్యూ ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ బై గోయింగ్ అవుట్ ఆఫ్ ఇట్స్ కరెంట్ బిజినెస్ ఆపరేషన్స్. అంటే కంప్లీట్గా కొత్తదేదో చేయడం. సో ఎవరైతే ఎక్వైర్ చేయబడతారో ఇక్కడ ఎక్స్టర్నల్ డైవర్సిఫికేషన్లో కంప్లీట్గా వాళ్ళ ఎగ్జిస్టింగ్ ఐడెంటిటీ అనేది వాళ్ళు కోల్పోతారు. లైక్ నోకియా విత్ మైక్రోసాఫ్ట్, ఎక్స్టర్నల్ డైవర్సిఫికేషన్. ఓకే, సో అలా. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ డైవర్సిఫికేషన్. హోప్ ఐఎమ్ క్లియర్. దెన్ నెక్స్ట్ మోడర్నైజింగ్ ద బిజినెస్. సో ఎందుకు మనం బిజినెస్ మోడర్నైజేషన్ చేయాలి? మనం బిజినెస్ ఎన్విరాన్మెంట్ ఈజ్ ఎవర్ చేంజింగ్. ఈ ఇయర్లో ఉన్న ఎన్విరాన్మెంట్ నెక్స్ట్ ఇయర్లో అసలు ఉండదు. ఇట్ కీప్స్ ఆన్ చేంజింగ్. సో అలాంగ్ విత్ ద ఎన్విరాన్మెంటల్ చేంజెస్ వీ షుడ్ ఆల్సో కీప్ ఆన్ చేంజింగ్. సో అలా చేంజ్ అవుతూ మోడర్నైజేషన్ ఆఫ్ బిజినెస్ అనే ఒక సిచ్యువేషన్కి వస్తాం మనం. సో అది డెఫినెట్గా చేయాలి. ఎందుకు చేయాలి అంటే ఈ బెనిఫిట్స్. ఆబ్వియస్లీ ఎఫిషియన్సీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. మనం ఏదైనా ఇంప్రూవ్ చేసామో, మనం ఇదివరకు ఒక సాఫ్ట్వేర్ వాడుతున్నాము, కొత్త వర్షన్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకుంటే డెఫినెట్లీ కొత్త ఫీచర్స్ వస్తాయి కదా. సో అలాగే ఎఫిషియన్సీ ఇంప్రూవ్ అవుతుంది, కన్వీనియన్స్ ఉంటుంది. ఇప్పుడు జనరల్గా మనం మోడర్నైజేషన్ ఆఫ్ బిజినెస్ అని మాట్లాడితే కంప్లీట్లీ ఆటోమేటైజింగ్, సాఫ్ట్వేర్స్ ఇంటిగ్రేషన్, అంతే కదా. ప్రతిదీ ఇంటర్నెట్ బేసిస్లో, కంప్యూటర్ బేసిస్లో, సాఫ్ట్వేర్ బేసిస్లోనే. సో కన్వీనియన్స్ పెరిగిపోతుందా, ఎందుకంటే అంత ఆటోమేటైజ్ అయిపోతుంది. అండ్ గ్రోస్ ఇంటర్నల్ కమ్యూనికేషన్. ఆటోమేటైజ్ అయిపోయిందంటే ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ ఎలా నడుస్తుంది? అందరూ ఒక చోట లేరు, బట్ వర్క్ నడుస్తుందా నడవట్లేదా? ఇంటర్నల్ కమ్యూనికేషన్ బాగా పెరుగుతుంది. ఓకే, దెన్ ఇంక్రీజెస్ కస్టమర్ అవుట్ రీచ్. మనకి డేటాబేసెస్ ఉంటాయి, కస్టమర్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. సో అవుట్ రీచ్ కూడా బాగా పెరుగుతుంది. అండ్ బిల్డ్స్ మోర్ సెక్యూరిటీ. డెఫినెట్గా మనకి ఇవన్నీ మనం ప్లాన్ చేసుకున్నప్పుడు దానికి సెక్యూరిటీ కూడా బాగా ప్లాన్ చేసుకుంటాం. అండ్ ఎక్స్పాండింగ్ మార్కెట్ ఛానల్స్.
సో మోడర్నైజేషన్ ద్వారా మనం కొత్త కొత్త మార్కెట్స్ని మనం ట్యాప్ చేయొచ్చు, డైవర్సిఫై చేసుకోవచ్చు బిజినెస్. ఇంతకుముందు చెప్పుకున్న స్ట్రాటజీస్ అన్నీ మనం ఫాలో అవ్వచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మోడర్నైజేషన్ ఆఫ్ యువర్ బిజినెస్. దెన్ నెక్స్ట్, ది లాస్ట్ టాపిక్ ఆఫ్ యువర్ థర్డ్ యూనిట్, టర్న్ అరౌండ్ స్ట్రాటజీ. టర్న్ అరౌండ్ అంటే ఎప్పుడు చేస్తారంటే కంపెనీస్ ఈ స్ట్రాటజీ ఎప్పుడు ఫాలో అవుతారంట, వెన్ ఇట్ ఫీల్స్ దాట్ ద డెసిషన్ మేడ్ ఎర్లియర్ ఈజ్ రాంగ్ అండ్ నీడ్స్ టు బి అండన్ బిఫోర్ ఇట్ డ్యామేజెస్ ద ప్రాఫిటబిలిటీ ఆఫ్ ద కంపెనీ. సో మనం ఇదివరకు ఏ స్ట్రాటజీ అయితే ఇంప్లిమెంట్ చేశామో అది ఫెయిల్ అవుతోంది, దానివల్ల మనకి లాస్ రాబోతోంది, తప్పు డెసిషన్ తీసుకున్నాము అని అనిపించినప్పుడు టర్న్ అరౌండ్ స్ట్రాటజీ ప్లాన్ చేస్తారు. ఎలాంటి సిచ్యువేషన్స్లో కంటిన్యూస్గా లాసెస్ వస్తున్నాయి, మేనేజ్మెంట్ పూర్గా ఉంది, కార్పొరేట్ స్ట్రాటజీస్ అన్నీ రాంగ్ అయిపోయాయి, నెగిటివ్ క్యాష్ ఫ్లోస్ నడుస్తున్నాయి, అంటే ప్రాఫిట్స్ అసలు ఏం రాకపోగా అప్పులు పెరిగిపోతున్నాయి. ఓకే, దెన్ నెక్స్ట్ ఇంకా ఏంటి, హై ఎంప్లాయీ అట్రిషన్ రేట్ ఉంది, ఎంప్లాయీస్ వెళ్ళిపోతున్నారు. ఓకే, పూర్ క్వాలిటీ ఆఫ్ ఫంక్షనల్ మేనేజ్మెంట్ ఉంది, డీక్లైనింగ్ మార్కెట్ షేర్ ఉంది, అసలు మార్కెట్ షేర్ అనేది కంప్లీట్గా పడిపోతుంది. దెన్ అన్కాంపిటేటివ్ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్, మన ప్రోడక్ట్స్కి సర్వీసెస్కి సేల్సే లేవు. ఓకే, ఇలాంటి సిచ్యువేషన్లో ఏ కంపెనీ అయినా టర్న్ అరౌండ్ స్ట్రాటజీ ప్లాన్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ డెల్ కాస్ట్ కట్టింగ్ మెజర్స్ స్ట్రాటజీ అండర్లో వాళ్ళ ప్రోడక్ట్స్ని వాళ్ళే డైరెక్ట్గా కస్టమర్స్కి అమ్మాలి అని అనుకున్నారు. అంటే ఏంటి, ఫార్వర్డ్ ఇంటిగ్రేషన్ చేసుకుందాం అనుకున్నారు, వర్టికల్ ఇంటిగ్రేషన్లో, అంటే వాళ్ళ ప్రోడక్ట్స్ని వాళ్ళే అమ్ముకుందాం అనుకున్నారు. బట్ దానివల్ల చాలా లాసెస్ ఫేస్ చేయాల్సి వచ్చింది వాళ్ళు. ఓకే, చాలా లాసెస్, దే సఫర్డ్ హ్యూజ్ లాసెస్. సో అగైన్ 2007లో వాళ్ళు ఇమ్మీడియట్గా రీటైల్ సెల్లింగ్కి షిఫ్ట్ అయిపోయారు, డైరెక్ట్ సెల్లింగ్ నుంచి టర్న్ అరౌండ్ స్ట్రాటజీ ద్వారా. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ యువర్ థర్డ్ యూనిట్. ఓకే, థ్యాంక్ యూ.